హాయ్ కార్తీక్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. యా, మీ రెజ్యూమ్ చూశాను. మీరు పంపిన డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. డిజైన్లో విజన్ ఉంది, బట్ మీరు చెప్పిన కాన్సెప్ట్ ఈకో ఫ్రెండ్లీ, హ్యూమన్ సేఫ్, రేడియేషన్ ఫ్రీ మొబైల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ప్రాక్టికలీ? సార్, మొబైల్ అనేది మనకు ఒక ఎక్స్టెన్షన్లా మారిపోయింది. దానివల్ల మనం బద్దకస్తులు అవుతున్నాం. హెల్త్, ఎన్విరాన్మెంట్ రెండూ డ్యామేజ్ అవుతున్నాయి. అందుకోసం నేను ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజల్ తీసుకొస్తున్నాను. ఇది సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ టెక్నాలజీ. ఓకే, రేడియేషన్ ఫ్రీ మొబైల్ అంటే హౌ టు ట్రాన్స్మిట్ సిగ్నల్స్? ట్రెడిషనల్ మొబైల్స్లో RF రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ యూస్ చేస్తాం. నేను ప్రపోజ్ చేసే కాన్సెప్ట్లో మాత్రం లైట్ ఫిడిలిటీ, ఈ టెక్నాలజీ బేస్గా ఉంటుంది. ఈ డేటా ట్రాన్స్మిషన్ని లైట్ రేస్ ద్వారా చేస్తాం, లైక్ విజిబుల్ లైట్స్ ఆర్ ఇన్ఫ్రారెడ్. ఇది రేడియేషన్ ఫ్రీ, ఫాస్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్. లైఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ రేంజ్. హౌ టు అచీవ్ ఇట్? ఎస్ సార్, ఇండోర్ యూసేజ్లో ఎస్పెషల్లీ హోమ్స్, ఆఫీసెస్, స్కూల్స్లో ఇది చాలా ఎఫెక్టివ్. అవుట్డోర్ యూసేజ్ కోసం మనం హైబ్రిడ్ మోడల్, లైఫై ప్లస్ లో ఇంటెన్సిటీ సెల్యులర్ సిగ్నల్స్ని కంబైన్ చేయొచ్చు. అంటార్టికాలో మొబైల్ యూసేజ్ కోసం ఎఫిషియెంట్ హీటింగ్ సిస్టమ్ని డిజైన్ చేస్తాం. సేఫ్ కమ్యూనికేషన్ని మనం ఎందుకు బిల్డ్ చేయకూడదు? ఓకే, వెల్ వాట్ అబౌట్ ఈ వేస్టేజ్ అండ్ బ్యాటరీ? సార్, బ్యాటరీలో రీయూజబుల్ గ్రాఫెన్ బేస్డ్ సెల్స్ని వాడాలి. ఛార్జింగ్కి సోలార్ బ్యాక్ సపోర్ట్ ఇవ్వచ్చు. డివైస్ బాడీని రీసైక్లబుల్ మెటీరియల్స్తో డిజైన్ చేస్తా. ఎవ్రీ పార్ట్ రిపేరబుల్ అండ్ రీయూజబుల్ ఉండాలి, సో దట్ యూజర్ న్యూ ఫోన్ కాకుండా ఓల్డ్ ఫోన్ అప్గ్రేడ్ చేసుకుంటాడు. అలా మనకి ఈ వేస్టేజ్ తగ్గుతుంది. సార్, టెక్నాలజీ మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి సార్, మన ఫ్యూచర్ని వెనక్కి లాక్కూడదు. ఈ రోజుల్లో ఫోన్ అందరికీ అవసరమే, కానీ ఆ అవసరాన్ని మనం కొంచెం హెల్దీగా ఇద్దాం.